మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహము మరియు ఆ పితృదేవతల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఈ వార ఫలితాల్లో ద్వాదశ రాసుల వారికి కూడా ఎటువంటి విషయాల్లో బాగుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, మరియు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి. దీంతోపాటు కొంతమందికి జాతకం ఉండదు, కానీ వాళ్ళకి ఏదైనా ఒక పని అవ్వాలని ఉంటుంది. అలాంటప్పుడు జాతకమే లేనటువంటి వారు ఒక పని అవ్వాలంటే ఏం చేసుకోవాలనేది వీడియో ఎండింగ్లో చెప్తాను. వీడియో ఎండింగ్ వరకు వినండి. ఇక గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే గురువు మేషంలోని, అదేవిధంగా కేతువు కన్యారాశిలోని, ధనస్సు రాశిలో రవి కుజ బుధులుంటూ, శుక్రుడు మనకి వృశ్చికంలో ఉంటూ 19వ తేదీ నుంచి మారుతున్నాడు. అదేవిధంగా 15వ తేదీ నుంచి రవి మకర రాశిలోకి వచ్చి మకర సంక్రాంతి కాబట్టి మకర రాశిలోకి ప్రవేశం జరుగుతుంది. రవి యొక్క ప్రవేశం సంచారం. అదేవిధంగా కుంభంలో శని యొక్క సంచారంతో పాటు చంద్రుడు కూడా ఉన్నాడు. అదేవిధంగా ఈ చంద్రుడు మేషం వరకు తన యొక్క సంచారం జరుగుతుంది 20వ తేదీకి. అలాగే మీనరాశిలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. కన్యాలగ్నము, కన్యారాశి, కన్యావారి కనుక చూసుకున్నట్లయితే మీకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో ఇప్పుడు పర్టికులర్గా రాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. అయితే మీరు 14 నుంచి 20వ తేదీ ఉండేటువంటి గ్రహస్థితిలో 14, 15వ తేదీలు ఎట్టి పరిస్థితుల్లో మీరు అప్పు ఇవ్వకండి. ఎవరికైనా అప్పు ఇచ్చినా, అప్పు తీసుకున్నా ఈ అప్పు మూలంగానే మీరు నిందపడ్డమో, గొడవ పడ్డమో, మోసపోవడమో జరుగుతుంది. పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 16, 17, 18 తేదీలు ఎట్టి పరిస్థితుల్లో వివాహ సంబంధించిన నిర్ణయాలు, పార్ట్నర్షిప్స్ సంబంధించిన విషయాల్లో మీరు పార్ట్నర్షిప్ కలవడం కానీ ఎవరినైనా పార్ట్నర్గా తీసుకునేటువంటి విషయాలు కానీ అసలు చేయకండి. ఇది మీకు ఇబ్బందిని ఇస్తుంది. ఇక మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఫినాన్షియల్ గ్రోత్ అయితే బాగుంది. మరియు ఈ వారం దాంతోపాటు మీరు ఏదైనా మధ్యవర్తిత్వంగా రియల్ ఎస్టేట్ రంగాల్లో కానీ ఏదైనా టీచింగ్ ట్రైనింగ్ సెంటర్స్ సంబంధించిన విషయాల్లో అటువంటి వాటి మూలంగా ధనయోగం అనేటువంటి స్పష్టంగా గోచరిస్తుంది. మరియు ఆయిల్ బిజినెస్ చేసేటువంటి వారికి కూడా కొంతవరకు ఈ వారం ధన సంబంధించిన విషయంలో చాలా బాగుంటుంది అనేటువంటి స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళి ఉద్యోగం కోసం వెతుక్కునేటువంటి వారికి, అది స్టేట్ మారడం కావచ్చు, లేకపోతే వేరే ప్రదేశం పూర్తిగా వేరే దేశాలకు, ఇతర దేశాలకు వెళ్ళి ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది అనుకూలమైనటువంటి సమయమే, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ సప్తమ స్థానాధిపతి మరియు సప్తమ స్థానంలో ఉండేటువంటి రాహు ఉన్నటువంటి స్థితి, షష్టమంలో ఉండేటువంటి శని యొక్క స్థితి. ఎందుకంటే ఇక్కడ సప్తమం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది వివాహ సంబంధించిన విషయాలను సూచిస్తూ ఉంటుంది. కాబట్టి వివాహ సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ విదేశీ సంబంధాలు సెట్ అవ్వడము, అందులో ప్రధానంగా మీకు కొద్దిగా కొంతమంది చూడండి సేమ్ ఇది కాకుండా కొంచెం మార్పు ఉంటుంది వేరే దీంట్లో, అంటే హిందువుల్లోనే లేకపోతే మీరు ఏ క్యాస్ట్ దాంట్లోనే కొంచెం తేడా ఉంటుంది. అంటే మా దాంట్లోనే కొంచెం వేరే ఇదండి అంటూ ఉంటారు. యాక్చువల్గా మనం ఇవన్నీ పెట్టుకున్నాం క్యాస్ట్లన్నీ, కానీ జాత చక్రంలో ఇది చూపిస్తుంది. అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు చూసుకున్నట్లయితే ఇక్కడ బుధుడు కుజుడు కలయిక, 8 and 10th లార్డ్ యొక్క కలయిక, లగ్నాధిపతి మరియు అష్టమాధిపతి యొక్క కలయిక, ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే కెరియర్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొద్దిగా స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంటుంది ఈ టైంలో.
కాబట్టి ఈ యొక్క అంశాలలో కాస్త జాగ్రత్త వహించండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి? పంచమాధిపతి చూసుకున్నట్టు లగ్నంలో కేతు ఉన్నాడు. ఈ కేతు వల్ల ఏంటి అంటే కొంచెం తెలియని ఆటంకాలు, కొంత మానసిక స్ట్రెస్సు, తెలియని ఒక వైరాగ్యం ఇస్తూ ఉంటుంది. ఎప్పుడైతే పంచమంలోకి రవి వచ్చాడో ఇది కొంచెం ఎనర్జీని క్రియేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మీరు సూర్య నమస్కారాలు ఎక్కువగా చేసుకోండి. మీరు ఎంత సూర్య నమస్కారాలు చేస్తూ వెంకటేశ్వర స్వామిని కూడా ఎంతగా ఆరాధిస్తూ ఉంటే మీకు అంత అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు వస్తాయి. చాలామందికి జాతకం ఉండదు. జాతకం లేనప్పుడు మరి ఒక పని అనుకుంటున్నామండి, ఆ పని నేను సాధించాలంటే ఏం చేయాలి అనేటువంటి సందేహం కలుగుతూ ఉంటుంది. ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా మనకి నవగ్రహాలకు సంబంధించిందే ఉంటుంది. ఏ పనైనా సరే తీసుకోండి మీరు. ఈ 9, 12 భావాలు 9 గ్రహాల సంబంధంలోనే ఉంటుంది. మనం ఏ వర్క్ చేయాలన్నా కూడా అది 1 by 1 కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడున్న గ్రహస్థితుల్లో రవి తీసుకుంటే రవి కాస్త కుజ బుధ సంబంధం ఉన్నాడు. అంటే ఏమిటి? రాజకీయ నాయకులకి ఏదైనా ఒక పని అవ్వాలి అనుకోండి, రాజకీయ నాయకులకు కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కానీ వాళ్ళకు కొంచెం ఇప్పుడు కుజుడు కలిసి ఉన్నందుకు కొంచెం స్ట్రెస్ఫుల్గా గొడవలు గాను, ఒక యుద్ధం గాను, లేకపోతే ఏదైనా కానీ ఒక స్ట్రెస్ఫుల్ దీంట్లో వెళ్తూ ఉంటుంది. మరి దీనికి ఏమిటండి పరిహారం? ఏం చేయాలి దీనికి అంటే నవగ్రహాల్లో రవిగ్రహంతో పాటు కుజ శని గ్రహాల దగ్గర కూడా దీపారాధన చేసినట్లయితే ప్రభుత్వ సంబంధించిన విషయాలు కానీ, ఆరోగ్య సంబంధించిన విషయాలు కానీ, రాజకీయ సంబంధించిన విషయాలు కానీ మీకు కాస్త ముందుకు కదులుతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరి కొంతమందికి మానసికమైన సమస్యలు ఉన్నాయి కానీ మీ జాతకం తెలియదు. ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా చెప్తున్నాను చూడండి. మానసిక సమస్యలు ఉన్నాయండి, తొలగాలి. నవగ్రహాల్లో పర్టికులర్గా శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. చేసి మీరు లలితా సహస్రనామాల్లో అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః అనే నామస్మరణ చేయండి. ఖచ్చితంగా మానసిక సమస్యలు అనేటువంటి తగ్గుతాయి. అదేవిధంగా ఎవరైనా భూ సంబంధించినటువంటి విషయాల్లో ఇబ్బంది అవుతుంది మీకు, భూమికి సంబంధించింది, ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ కుజుడు ధనస్సు రాశిలో బుధుడితో కలిసి ఉన్నాడు కాబట్టి శుక్రుడు కూడా వచ్చి చేరుతున్నాడు. కాబట్టి భూ సంబంధించిన సమస్యలు ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే కొంతవరకు క్లియర్ అయ్యే యోగంలో ఉంది బుధుడు, కాకపోతే కుజుడు. కాకపోతే మీరు కాస్త విష్ణు సహస్రనామాలు, వారాహి అమ్మవారి అష్టోత్తరం చేసుకుంటూ బుధగ్రహం దగ్గర దీపారాధన చేయండి. భూ సంబంధించిన సమస్యలు కొంతవరకు మీకు క్లియర్ అవుతాయి. అదేవిధంగా ఎవరైనా కానీ బ్యాంకింగ్ సంబంధించిన సమస్యలు కావచ్చు, అదేవిధంగా ఉన్నత విద్యా సంబంధించిన విషయాలు కావచ్చు, ఇటువంటి సమస్యలు ఉన్నాయండి, లేకపోతే సంతానం కోసం ఇబ్బంది పడుతున్నాము అన్నప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే గురుగ్రహంతో పాటు మీరు కుజ రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ దత్తాత్రేయుడికి సంబంధించిన దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే నామస్మరణ చేయండి. ఖచ్చితంగా మీ సమస్య అనేటువంటి తగ్గుతుంది. అలాగే వివాహం కోసం ఇబ్బంది పడుతున్నామండి, వివాహ సంబంధించిన విషయాలు ముందుకు కదలట్లేదు, ఎంతో కాలం అయిపోతుంది, ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా మేము ఏం చేసుకోవాలి, మాకు డేట్ ఆఫ్ బర్త్ టైము ఏమీ తెలియదు అని అనుకునేటువంటి వారు చాలా సింపుల్గా మీరు శుక్రగ్రహం దగ్గర మరియు కుజ రాహు ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేసి, వీలైతే కేతు గ్రహం దగ్గర కూడా ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేసి గరికతో గణపతిని అర్చించి మీకు దగ్గరలో ఉండేటువంటి గోశాల దగ్గరికి వెళ్ళి అక్కడ గోవులకి గ్రాసము తినిపించినట్లయితే, మరియు దీంతోపాటు లలితా సహస్రనామాల్లో కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయై నమః అనే నామస్మరణ మీకు అద్భుతంగా పనిచేస్తుంది. ఇక జాబ్ రిలేటెడ్ సంబంధించిన సమస్యలు ఉన్నాయండి, ఏం చేయాలి అని అనుకునేటువంటి వారికి ఒకటే, ఇక్కడ మీరు శని భగవానుడితో పాటు రాహువు రవి గ్రహాల దగ్గర కూడా దీపారాధన చేస్తూ, అంటే ఇది ఎవరికి చెప్తున్నానంటే డేట్ టైము ప్లేస్ అసలు మాకు జాతకమే తెలియదు కానీ మాకు సమస్య ఉంది అనుకునేటువంటి వారికి ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా చెప్తున్నా. కాబట్టి ఈ శని రాహు రవి గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ మీరు లలితా సహస్రనామాల్లో ఫస్ట్ లైన్ ఉంటుంది, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియే నమః అని. మరి విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వారు డైలీ 2 times హనుమాన్ చాలీసా చేయండి. దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి ఇప్పుడు విదేశాలకు వెళ్ళాలని ఇప్పుడు ప్రయత్నం చేసేటువంటి వారు. మరియు ఏదైనా సమస్యలు ఏవో ఒక ఆటంకాలు వస్తున్నాయండి, అప్పులతో ఇబ్బంది పడుతున్నామండి అనుకునేటువంటి వారు గరికతో గణపతిని ఆరాధన చేసి కేతుగ్రహం దగ్గర దీపారాధన చేస్తూ
ఓం అపర్ణాయ నమః అనే మంత్రాన్ని రోజు అరగంట చేయండి. ఖచ్చితంగా మీ యొక్క సమస్య అనేటువంటిది పూర్తిగా తీరిపోవడం జరుగుతుంది. దాంతోపాటు మనం గోచార ఫలితాలతో పాటు మీ జన్మజాతకం కూడా చూసుకోవాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే మన జన్మజాతకంలో మనం అసలు ఎందుకు జన్మించాము, లగ్నం ఏమిటి, లగ్నం ఉన్న స్థితిని బట్టి మన యొక్క లైఫ్ ఎలా ఉంటుంది అనేటువంటిది తెలుస్తుంది. మన ధనాధిపతిని బట్టి మనం ఏ రంగంలోకి వెళ్తే ధన సంపాదన బాగుంటుందని, మనం ఏ రకంగా ప్రయత్నం చేస్తే బాగుంటుందని, మనం ఏ దిశలో ఉంటే బాగుంటుందని చతుర్థాధిపతిని బట్టి, మీ పేరులో ఉన్న మొదటి వర్గుని బట్టి, అదేవిధంగా వివాహం ఎప్పుడు చేసుకుంటే మంచిది, ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేస్తే మంచిది, మనం జాబ్ చేస్తే మంచిదా లేకపోతే వ్యాపారం చేసుకుంటే మంచిదా, అదేవిధంగా విదేశాల్లో ఉంటే మంచిదా. అలాగే చాలామంది తెలియక ఏంటంటే ఇక్కడ వారికి ఏ వ్యాపారం కలిసి వస్తుందో తెలియక రకరకాల వ్యాపారాల్లోకి వెళ్ళి ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటిది ఏదైనా తెలియని వ్యాపారం లేకపోతే కలిసిరాని వ్యాపారంలోకి ఎంటర్ అవుతున్నాము. ఇవన్నీ కూడా లైఫ్లో జరిగే ప్రతి టర్నింగ్ పాయింట్ మా జన్మజాతకం బట్టి ఉంటుంది. బట్ కాకపోతే ఈ గోచారం అనేటువంటిది ఏంటంటే బయట ఉన్న మార్కెట్ అండ్ బయట ఉన్నటువంటి పరిస్థితి లాంటిది. కాబట్టి మీ యొక్క జన్మజాతకాన్ని గోచార ఫలితాలు తెలుసుకుంటూ, ఇప్పుడు నేను చెప్పినటువంటిది జాతకం తెలియదండి కానీ నాకు ఈ సమస్య ఉన్నప్పుడు ఏం చేసుకోవాలనుకునే వారికి కూడా ఇది అందించాను. కాబట్టి ఇది ప్రతి వారము కూడా అప్పుడున్న గ్రహస్థితిని బట్టి మీకు అందించడం జరుగుతూ ఉంటుంది. ప్రతి వారం ఇక్కడ నుంచి మీరు ఈ యొక్క పరిహారం చేసుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని, మరియు ఇప్పుడు ప్రత్యేకంగా రాహు మీనంలో ఉన్నందుకు పితృదేవత ఆరాధన ఎక్కువగా చేయండి. తద్వారా మీరు అన్ని విధాలా మీరు విజయం పొందాలని కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః.